హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకొని పక్కన పెట్టుకుందాం. చికెన్ తీసుకొని పసుపు వేసుకోవాలి, ధనియాల పొడి, మసాలా, గరం మసాలా, అల్లం వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని ముక్కలు పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. అన్ని పీసులకి మసాలా పట్టేలాగా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముక్కలకి మసాలా అన్నీ పట్టించుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ముక్కలు కలిపేటట్టు మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం లెమన్ కలుపుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసి కారం సరిపడా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 minutes డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వాటర్ పెట్టి దాంట్లో మసాలా, పుదీనా, కొత్తిమీర, మసాలా ఆకు వేసుకొని మరగబెట్టుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ అందులో వేసేసి ఒక గిన్నెలో మొత్తం రైస్ వేసుకొని పుదీనా వేసుకొని చికెన్ పెట్టేసుకోవాలి. చికెన్ పెట్టేసుకున్న తర్వాత కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత దానిపైన ఒక లేయర్ వాటర్, ఆయిల్ అన్నీ వేసుకొని ఒక లేయర్ రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, డ్రై ఫ్రూట్స్, కొంచెం మిగిలిన గ్రేవీ అంతా వేసుకొని మళ్ళీ రైస్ వేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవాలి పైన. అంతే. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 30 minutes అట్లా ఉంచాలి గ్యాస్ పైన. తర్వాత దించేసి బౌల్లో తీసేసుకుంటే దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.